హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు ముచ్చట ఏంటంటే ఒక సినిమా గురించి చెప్దామని వీడియో చేస్తున్నా. సినిమా ఏంటిదంటే మహా అవతార్ నరసింహ సినిమా. సినిమా అయితే సూపర్ అంటే సూపర్ ఉంది సినిమా. చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది. జస్ట్ 4 crores తోటి సినిమా తీసిరు. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 40 crores వరకు కలెక్షన్స్ చేసింది సినిమా. మామూలుగా లేదు సినిమా. సినిమా గురించి చెప్పాలంటే మన నరసింహస్వామి అవతారం గురించి ఉంటుంది. హిరణ్యకశిపుడు పుట్టుక, ఆయన చావు గురించి. కానీ సినిమాలో గ్రాఫిక్స్ మాత్రం అసలు హై రేంజ్లో ఉన్నాయి. అసలు ఎక్కడ కూడా యానిమేషన్ సినిమాలాగా అనిపించదు మనకు. అది చాలా 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 బాగా అంటే చూసినంతసేపు ప్రతి స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకు మధ్యలో అక్కడక్కడ కొన్ని నేను మూవీస్ క్లిప్స్ వీడియో తీశాను, అవి పెడతాను చూడండి కావాలంటే ఎవరైనా. కానీ ప్రతి ఒక్కరు సినిమాకి వెళ్ళి చూడండి, సూపర్ ఉంటుంది సినిమా. ప్రతి అంటే వీడియో సినిమాలో చూపించే ప్రతి సీన్ ఉంటుంది. ఎట్లా అంటే మనం అప్పుడప్పుడు ఏదైనా సినిమాకి వెళ్ళినప్పుడు చిన్న చిన్న వీడియోస్ తీసి వాట్సాప్ స్టేటస్ పెడుతుంటాం కదా, అట్లా సినిమా మొత్తం తీయాలనిపిస్తుంటుంది. అంటే అంత అద్భుతంగా ఉన్నాయి గ్రాఫిక్స్ అనమాట. అసలు డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ అండి మీకు. సినిమా అస్సలు చిన్నపిల్లలకైతే తప్పనిసరిగా చూపించండి. చిన్నపిల్లలు చూడాల్సిన సినిమా ఇది. చిన్నపిల్లలకు ఇప్పుడిప్పుడే ఎదుగుతుంటే ఆయన నాలెడ్జ్ కొంచెం గెయిన్ చేస్తుంటారు కదా, మీడియం రేంజ్ పిల్లలకు, వాళ్ళకు కూడా తప్పనిసరిగా చూపించాలి సినిమా. మరియు వృద్ధులకైతే ఇంకా అద్భుతంగా నచ్చుతుంది సినిమా, చాలా బాగా నచ్చుతుంది. మన హిందూ మత ఆచారాల గురించి ఇది ఇంకా చాలా ఇలాంటి సినిమాలు రావడం ఎంతో సంతోషకరమైన విషయం అనమాట. ఇలాంటి సినిమా ఈ హరిహర వీరమల్లు ఉన్న టైంలో అంత పెద్ద స్టార్ ఉన్న సినిమా రిలీజ్ అయిన టైంలో కూడా ఈ సినిమా చాలా అద్భుతంగా నడిచింది. అంటే కంటెంట్ అంత బాగుంది. సినిమా అనేది ప్రతి ఎలిమెంట్ కూడా అద్భుతంగా, విజువలైజేషన్ కానీ, స్టోరీ టెల్లింగ్, స్క్రీన్ ప్లే ఇలాంటివి అద్భుతంగా ఉన్నాయన్నమాట. ప్రతిదీ అసలు చాలా చాలా అద్భుతంగా ఉంది, మైండ్ బ్లోయింగ్ అనమాట. థియేటర్కి వెళ్ళి సినిమాని చూడండి, ఫోన్లలో చూడకండి, అసలు మంచిగా అనిపించదు. థియేటర్కి వెళ్ళి థియేటర్ ఎక్స్పీరియన్స్లో సినిమా చూడండి, చాలా అద్భుతంగా అనిపిస్తుంది సినిమా. ప్రతి ఒక్కరికి చూడించండి, మీరు కూడా చూడండి. ఇలాంటి హిందూ స్టోరీస్ మీద సినిమాలు రావడం చాలా అద్భుతమైన విషయం. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆ రేంజ్ తాకిడిని తట్టుకొని కూడా నిలబడింది ఇప్పటివరకు. సినిమా అంటే ఎంత ఉందో సినిమాలో మ్యాటర్ అర్థం చేసుకోండి మీరు. చాలా చాలా బాగుంది, చూడండి. ఇంకా నెక్స్ట్ మహా అవతార్ పరశురామ అని నెక్స్ట్ దాన్ని కంటిన్యూస్ స్టోరీస్ నెక్స్ట్ అంటే ఇలా కంటిన్యూగా వస్తుంటాయి అనిపి సినిమాలు సిరీస్ వైజ్గా చూడండి. ఇంకా వచ్చినప్పుడు కూడా అది కూడా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.